హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటోస్ హార్వెస్ట్ చేసినారా? నేనైతే ఫస్ట్ టైము. అసలు అనుకోకుండా వెళ్ళినాం మేము చెట్లకి వాటర్ పెడదామని వెళ్ళి వాటర్ పెడుతుంటే అక్కడ స్వీట్ పొటాటో తీగ ఉందన్నమాట. అక్కడ వాటర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్వీట్ పొటాటోస్ అన్నీ పైకి వచ్చేస్తున్నాయి ఇట్లా. అసలు నేనైతే షాక్ అయిపోయినా, ఇక్కడ ఇన్ని స్వీట్ పొటాటోస్ అయినాయా అని. మేమైతే ఇవి స్వీట్ పొటాటోస్ కోసం అయితే పెంచట్లేదు ఆ తీగ, ఓన్లీ ఆవుల కోసం అన్నమాట. ఆవులకు ఎప్పుడైనా పాలు తగ్గినప్పుడు ఈ తీగ తినిపిస్తే కొంచెం రికవర్ అవుతాయి అంట మిల్క్. అందుకని చెప్పేసి ఓన్లీ ఆవుల కోసం మాత్రమే పెంచుతున్నాము. ఇక్కడ చూడండి, స్వీట్ పొటాటోస్ వచ్చేసరికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇట్లా వాటర్ పెడితేనే అవి అట్లా బయటకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ చాలా వరకు స్వీట్ పొటాటోస్ అయినాయి, కానీ కొన్ని కొన్ని ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి అన్నమాట. అవి చూడడానికి చిన్నగానే ఉన్నాయి, కానీ ఇట్లా ఎందుకు అయినాయో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అనమాట నేను ఇవి తీయడము. ఇంతకుముందు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇట్లా స్వీట్ పొటాటోస్ తీయడంలో. ఏదో చెట్లకి వాటర్ పెడదామని వెళ్తే ఇట్లా కనిపించేసరికి బయటికి తీసినాం అనమాట. లోపలికి ఉన్నాయి. ఇవి తీస్తున్నప్పుడు సగం సగం మధ్యలోకి ఇరిగిపోతున్నాయి. అంటే నాకు కరెక్ట్ ఐడియా లేదు ఎట్లా తీయాలనేది. ఇట్లా వాటర్ పెట్టి దొరికినంత వరకు అయితే తీసిన, కొంచెం మట్టి జరిపి తీసినవి మాత్రం కంప్లీట్గా బయటకు వచ్చినాయి అన్నమాట. ఇన్ని స్వీట్ పొటాటోస్ వచ్చినాయి ఒక్క రోజులో. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇన్ని స్వీట్ పొటాటోస్ వచ్చినాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అవి తీస్తూ ఉంటే ఇంకా తీయాలి తీయాలి అనిపించింది, కానీ అంత దొరకలేదు. ఇంకా నిమ్మకాయల కోసం పోతే మాకు స్వీట్ పొటాటోస్ దొరికినాయి అన్నమాట. చాలా ఎంజాయ్ చేసినారు మా పిల్లలు. మీరు ఎప్పుడైనా స్వీట్ పొటాటోస్ తీసుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్